మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. అందరికీ నమస్కారం. భారతదేశ గొప్ప సంస్కృతి, విభిన్నమైనటువంటి జాతులు, విభిన్న మతాలు అన్నీ కూడా ఒక లౌకికవాదం అనే గొప్ప పదంతో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా సువిశాలమైనటువంటి భారతదేశానికి గొప్పగా రాజ్యాంగం నిర్మించారు. ఇప్పుడు ఆ రాజ్యాంగానికే తూట్లు పడే విధంగా రెడ్ బుక్ అని చెప్పి కక్షపూరితమైనటువంటి రాజకీయ వాతావరణం సృష్టిస్తున్నారు. దీని అందరినీ కూడా మేమందరం కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నాం. ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి ఎప్పుడో ఏదో జరిగిందని ఒక నిరాధారమైన ఆధారం తీసుకొని మా గౌరవనీయులు, మా జిల్లా పార్టీ అధ్యక్షులను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో మీ అందరికి తెలిసిన విషయమే. ఎప్పుడో జరిగింది. అదే రకంగా బెయిల్ వచ్చేస్తుందనే ఉద్దేశంతో అట్రాసిటీ కేసు దౌర్భాగ్యంగా ఎంతో కేంద్ర ప్రభుత్వాలు ఎంతో గొప్పగా ఆలోచించి ఈ దమనకాండ ఎస్సీల మీద పడుతున్నటువంటి ఈ దమనకాండని ఫుల్ స్టాప్ పెట్టాలని ఒక మంచి అట్రాసిటీ యాక్ట్ తెస్తే దాన్ని ఈ రకంగా రాజకీయ దుర్వినియోగం, వాళ్ళు రాజకీయ కక్షపూర్తి వాతావరణానికి దుర్వినియోగం చేయడం అనేది చాలా బాధాకరంగా తెలుస్తుంది. గౌరవనీయులు మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, మాజీ మంత్రి వాళ్ళ గారికి వస్తుందేమో, మళ్ళీ ఆయన రెట్టింపు ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళ్తాడనే ఒక టార్గెట్ పెట్టి ఆయన ఎంత ఇబ్బంది పెట్టారో, మీకు ఇబ్బంది పెడుతున్నారో కూడా మీకు తెలుస్తుంది. ఈ సందర్భంగా నేను నిన్న నా దృష్టికి చాలా రోజులు 2-3 వారాల నుంచి వస్తుంటే సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకొని శ్రీనివాస మైనింగ్ అనే చెన్నూరు దగ్గర, తుంగపాళెం దగ్గర ఒక మైనింగ్ని విపరీతంగా దోపిడీ జరుగుతూ ఉంటే దాన్ని యాజ్ ఎ లెజిస్లేటర్గా, కౌన్సిల్ మెంబర్గా ప్రజలు చెప్పిన విషయాన్ని నేను ప్రత్యక్షంగా చూసి రేపు ఏదైనా అవసరమైతే శాసనమండలిలో ప్రశ్నించాలనే హక్కు నాకు ఉంది. నేను దానికోసం ముందుకు పోతుంటే మరి ఎంత అధికార దీంతో మమ్మల్ని ఇంట్లో నుంచే కదలనీయకుండా పకడ్బందీగా పోలీసులు ఎంత ఉత్సాహం ప్రదర్శించారో చాలా బాధేస్తుంది. డిఎస్పీ గారు మంచి వ్యక్తి, వారిని అడిగాం, పోనీ అమ్మ అందరూ వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని మీరు చెప్తున్నారు, ప్రజాప్రతినిధులుగా నేను, ఎంపీటీసీ, అదే రకంగా ఎంపీపీ, అక్కడ ఉన్నటువంటి సర్పంచి, ఆ గ్రామానికి సంబంధించిన 2-3 పెద్ద మనుషులను తీసుకెళ్ళి అసలు వాస్తవాలు ఏంది తెలుసుకోవాలని మేము పోయేదానికి పర్మిషన్ ఇవ్వమంటే ఏ మొహమాటం లేకుండా మరి వాళ్ళు మాకు ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా బ్రేక్ చేశారు. ఎందుకు ఇంత నిగూఢమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నారు? దౌర్జన్యమైన వాతావరణం ఎందుకు సృష్టిస్తున్నారు? ఏంటి ఈ రెడ్ బుక్ అంటే? ఎందరి నోట్లలో రెడ్ బుక్? రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని గొప్పగా నిర్మించిన రాజ్యాంగం ఈరోజు ప్రపంచ దేశాల్లో కొనియాడబడుతుంటే ఈ రకమైన కక్షపూరితమైనటువంటి రాజ్యాంగం కృత్రిమంగా సృష్టించి ఎంతకాలం మీరు ఈ రకమైన వాతావరణం సృష్టిస్తారు? ఇది కరెక్ట్ కాదు. ఈరోజే ఇంత తక్కువ టైంలోనే ఇంత ప్రభుత్వ వ్యతిరేకత అనేది కూడగట్టుకోవడం ఈ కూటమి ప్రభుత్వానికే చెల్లింది. ఏదేమైనా ఒక్కటి మాత్రం సభాముఖంగా మనవి చేస్తున్నాను, ఈ తాటాకి చప్పుళ్ళకి భయపడే నాయకత్వం వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో లేదు. కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు అందరూ పోరాట స్ఫూర్తి కలిగినటువంటి మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆ స్ఫూర్తిదాయకంగా అడుగులేస్తామే తప్ప భయపడే వాతావరణం అయితే ఉండదని మేము మీ ద్వారా స్పష్టం చేస్తున్నాం. కొంత ఇబ్బంది కలిగించవచ్చు, అంతేగాని చివరికి నిజమే కలుస్తుంది. తొందరలోనే బెయిల్ తీసుకొని మా ప్రీతం నాయకులు గౌరవనీయులు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జిల్లాలో అడుగు పెడతారు. రెట్టింపు ఉత్సాహంతో పడిన కెరటం ఏ రకంగా లేస్తుందో ఆ వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ముందుకు పోతుంది. భవిష్యత్తులో చెప్పుకోలేనంత మూల్యం చెల్లించుకుంటారు. ఇంత దుర్మార్గాన్ని ప్రవర్తిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్పుకోలేని, మొయ్యలేనటువంటి మూల్యం చెల్లించుకుంటారని సభాముఖంగా నేను స్పష్టం చేసుకుంటూ
ఇది నీటిలో బుడగ అని కూడా నేను మనవి చేసుకుంటూ, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నీటిలో ఒక బుడగ, దానికి ఎంత జీవం ఉంటుందో అంతే జీవం ఉంటుందే తప్ప ఇది కరెక్ట్ కాదని కూడా తెలియజేసుకుంటూ